హాయ్ అండి. ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూడండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో 3 పావుల ఆయిల్ తీసుకోండి. అందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించండి. తర్వాత ఒక కట్ట పుదీనాను తీసుకొని ఇలా పుదీనా బాగా ఫ్రై అయ్యే వరకు దీన్ని ఫ్రై చేయండి. పుదీనా మొత్తం కర్రకర్రలాడేలాగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి, లేకపోతే చేదు వాసన వస్తుంది. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని తగినంత, మీరు ఎంత కారం అయితే అవసరమో అంత పచ్చిమిర్చిని తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి వాటిని కూడా. తర్వాత ఒక కట్ట కొత్తిమీర తీసుకొని కొత్తిమీర మొత్తం చాలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత మిక్సీలో వీటిని గొలిచిన వాటినన్నిటిని వేసి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇలా అన్నీ వేసుకొని రుబ్బుకోండి. తర్వాత అందులోనే ఆ చింతపండుని చిక్కగా పిసుక్కొని అందులో పోసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోండి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చళ్ళలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ మినపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అలా పోపు పెట్టుకోండి. అంతే, కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉందండి పచ్చడి.